హలో ఎవ్రీవన్, మా ఇంట్లో సింపుల్ పూజా టూర్ మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాం అనేది చాలా సింపుల్గా చేయించుకున్నాం. మేము ముందుగా అంతా మొత్తము తుడిచేసిన తర్వాత పేపర్ వేసేసాను. యాక్చువల్గా చెప్పాలంటే న్యూస్ పేపర్ యూజ్ చేయకూడదంట దేవుడి పటాల దగ్గర, ఎందుకంటే చనిపోయిన వాళ్ళ ఫొటోస్ ఇంకేవేవో ఉంటాయి కదా, అవి దేవుడి ఫోటో కింద పెట్టకూడదంట. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉండి చేంజ్ చేసుకోండి, అందుకు మీకు చెప్తున్నాను. ఇట్లాగా ఏమైనా పేపర్స్ ఉంటాయి కదా, కవర్ పేపర్స్ ఉంటాయి కదా, అలాంటివి మాత్రమే యూజ్ చేయాలి దేవుడి పటాలకి. ఇంకా మా ఇంట్లో తాబేలు ఉంది, దాన్ని కూడా నీట్గా కడిగేసి ఇంకా బొట్లు పెట్టేసి దాంట్లో తాబేల్లో కాయిన్స్ వేస్తాను. వాటర్ అయినా ఇంకా కుందులు అన్ని ప్లేట్స్ అన్నీ కడిగేసాను, ఇంకా ఆరబెట్టేసాను. ఇంక పటాలు తుడిచేలో కారిపోతాయని. ఇవి రెండేమో మేము గృహప్రవేశం అప్పుడు తీసుకున్నాము, వెంకటేశ్వర స్వామిది, లక్ష్మీదేవిది, అలాగే ఆవు దూడ తీసుకున్నాము. చూస్తున్నారు కదా, సింపుల్ పటాలే తీసుకున్నాం మేము. తర్వాత ఇంకా ఇది వచ్చి దక్షిణామూర్తి పటము. పిల్లలు ఎవరింట్లో పిల్లలు ఉంటే వాళ్ళు దక్షిణామూర్తి ఉండాలంట, దక్షిణామూర్తి దక్షిణ వైపే ఉండాలంట. మాకు అటు కుదరదని చెప్పేసి ఇంకా నార్మల్గా ఇటు పెట్టాను. పిల్లలు చూస్తే చాలా మంచిదంట దక్షిణామూర్తి ఫోటో. అలాగే ఇంకా రాముల వారిది పట్టాభిషేకం ఉంటుంది కదా, ఆ ఫోటో ఉండాలంట. ఇంకా అన్నీ సెట్ చేసేసి ఇంకా దేవుడికి ఇంకా పూజ స్టార్ట్ చేసేసాను. ఇంకా చూస్తున్నారు కదా, ఇవేను సింపుల్ ఫొటోసేను. తుడిచేదానికైనా మనం పూజించుకునే దానికైనా ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. మరి పెద్ద పెద్ద ఫోటోలు కూడా ఉండకూడదు ఇంట్లో. ఇదిగోండి ఇలా సింపుల్గా. ఇట్లా ఫస్ట్ డోర్ వచ్చేసి ఇంకా మనం ఎప్పుడైనా వినాయక చవితి అప్పుడు ప్రసాదాలు చేసినప్పుడు ప్రసాదాలు పెట్టుకోవడానికి ఇక్కడేమో దేవుడి బుక్స్, ఇంకా మనకు దేవుడి సామాగ్రిలు ఉంటాయి కదా, అవి పెడతాను ఈ సెకండ్ కబోర్డ్లో. ఇంకా కింద వచ్చి వేస్ట్ చేసి ఒక కవర్ పెడతాను. ఈ కడ్డీలు ఇవి ఉంటాయి కదా, వేసుకులు అవన్నీ వేయడానికి, అలాగే నువ్వుల నూనె, అలాగే వెండి ఇత్తడివి ఉంటాయి, ఇత్తడి పొంగల్ చేసుకునే గిన్నె. దేవుడి మాత్రం దేవుడి దాంట్లోనే డోర్లోనే పెట్టేస్తాను. ఇంకా ఇదేమో కూర్చోవడానికి మంచిగా. ఇది మాది ఆర్గనైజర్స్ చాలా సింపుల్గా చేయించుకున్నాము. ఇంకా ఈ డోర్ ఏంటంటే మనము లోపలికి నెట్టేయచ్చు మంచిగా, ఇంకా బయట ఉండదు, ఇంకా ఎవరికి తగలదు. లోపలికి నెట్టేస్తే ఇంకా పిల్లలకు కానీ ఎవరికి అడ్డు ఉండదు. ఇట్లా సింపుల్గా మనకు అవసరం లేనప్పుడు డోర్స్ ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాం మేము సింపుల్గా. ఎలా ఉందో కామెంట్ చేయండి మా పూజా గది. ఇంకా లైట్స్ కూడా ఓం అన్ని అక్కడ లైట్స్ బాగుంటుంది. లైట్స్లో వచ్చి ఇప్పుడు చాలామంది ఏంటంటే ఫొటోస్ పెట్టుకుంటున్నారు, ఇలా లైట్స్ పెట్టుకుంటున్నారు. ఫోటో కూడా పెట్టించుకోవచ్చు, కానీ మేము ఇలా